హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీ రెసిపీస్లో మనం ఒక స్వీట్ మరియు హాట్ రెసిపీస్ చూడబోతున్నామండి. అవి కూడా ఒకే పిండితో, వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యాడ్ చేయకుండా ఒకే పిండితో సేమ్ స్వీట్ షాప్లో అమ్మేటట్టుగానే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే నేను ఏ రెసిపీస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసే రెసిపీస్ ఏమీ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ రెండు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావలిస్తే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. కానీ ఇది పిల్లలు తింటే అంత హెల్దీ కాదని చెప్పి నేను గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కరిగించుకున్న నెయ్యిని ఒక 2 గరిటెల వరకు నేను వేసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో ఆయిల్ని కూడా వేడి చేసుకుని వేసుకోండి. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఒకలానే వస్తుంది. ఈ పిండిని ఇప్పుడు మనం బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇది హాట్ గవ్వలు చేసుకోవడం కోసం అండి. అలాగే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. అలాగే మీరు తినే కారం బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలోకి 2 గరిటెల వరకు నెయ్యిని కూడా తీసుకుని వేసుకుందాం. ఇప్పుడు పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని స్వీట్ గవ్వలు చేసుకోవడం కోసం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక దానిలోకి తీసుకుని ఒక క్లాత్ తడుపుకుని దాని మీద వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అంతా కవర్ చేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. 1 గంట తర్వాత మనం తీసి చూసినట్లయితే పిండి మనకి బాగా నాని ఉంటుందండి. చూడండి, పిండి బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని ముందుగా మనం స్వీట్ గవ్వలు చేసుకోవడం కోసం ఆ పిండిని తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్లా చేసుకుందాం. మనం గవ్వలు చేసుకోవడానికి వచ్చే సైజుని బట్టి బాల్స్ని చేసుకోవాలండి. ఇది గవ్వల చెక్క అండి, ఇలా ఉంటుంది. మీ దగ్గర ఇది ఉంటే ఓకే, లేదంటే కనుక మీరు కొత్తది ఏదైనా దువ్వెన ఉంటే కనుక దాన్ని తీసుకుని దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు. సేమ్ దీంతో ఎలా చేస్తామో దాంతో కూడా అలాగే వస్తుంది షేపు. ఇప్పుడు ఒక బాల్ని గవ్వల్లా చేసుకుందాం. ఒక బాల్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఎదరికి వెళ్ళినట్టయితే మనకి గవ్వ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుంది మనకి. ఇలా గవ్వలన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా దీనిలోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెడితే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ గవ్వలకి మనం పాకం పెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలోకి 1/2 కప్ వరకు నేను బెల్లం తీసుకుంటున్నా. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ బెల్లం పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి నేను 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక గరిటె తీసుకుని బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లం అంతా కరిగిపోయింది. దీన్ని బాగా కలుపుకుంటూ ఉంటే మనకి తీగపాకం వస్తుందండి. తీగపాకం వచ్చే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి బెల్లం తీగపాకం వచ్చింది. ఇలా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పాకం గవ్వలకన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి పాకం గవ్వలు తయారైపోతాయండి. ఈ గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం కారం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం.
దానికోసం ముందుగా ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే బాల్స్లా చేసుకుని గవ్వల్లా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని దానిలోకి మనం చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి గవ్వలు, వీటిని తీసుకుని వేరే ప్లేట్లో వేసుకుందాం. అంతేనండి, ఇప్పుడు మనకి సింపుల్గా కారం గవ్వలు కూడా రెడీ అయిపోయినాయి. ఇలా మీరు ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. మీకు స్వీట్ ఇష్టం ఉంటే స్వీట్తో, హాట్ ఇష్టం ఉంటే కారంతో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.